హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణుని నా తమ్మిదో ఆంజనేయ స్వామి వెళ్ళి కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది జెండర్ స్పెసిఫిక్ రీడింగ్ కాదు కాబట్టి, ఏ జెండర్కి సంబంధించింది కాదు కాబట్టి ఇది ఎవరికైనా ఎప్పుడైనా చూడొచ్చు. ఇది జనరల్ రీడింగ్ అండి. ఇందులో మీ ఒక్కరికి ఎవ్వరికి ఎనర్జీ మాత్రం కనెక్ట్ అవ్వదు. అందరి ఎనర్జీ చూసే వాళ్ళు అందరి ఎనర్జీ ఇంక్లూడ్ మీ ఆల్సో ఎనర్జీ కనెక్ట్ అవుతుంది కాబట్టి అది మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసేయండి. ఇంకా క్లారిఫికేషన్ కావాలి నాకు, 100% నా లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, అది హెల్త్ కానీ కెరియర్ కానీ జాబ్ కానీ మీ పర్సన్ గురించి కానీ ఏదైనా కానీ అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈరోజు యూనివర్స్ని నేను అడగాలనుకున్న క్వశ్చన్ ఏంటి అంటే, అసలు మీ పర్సన్ తను నిద్రపోయేటప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, అసలు తను ఆలోచన ఏ విధంగా ఉంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ నిద్రపోయేటప్పుడు మా వ్యూయర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. నేను కార్డ్ సెఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని 3 నుంచి 5 టైమ్స్ అనుకోండి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని ఇవ్వండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. పక్కనే ఉన్న మీరు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చూడొచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. The chaser, cut down, sword rose, seduction, backstabbing, not today, shock, talking, poker face, self indulgence, again old school. ఇక్కడ పెడుతున్నాను బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, ఇప్పుడు మీకు కార్డ్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు చూద్దాం, మనం ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ తీసుకుంటూ వెళ్దాం. అసలు మీ పర్సన్ వాళ్ళు నిద్రపోయేటప్పుడు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? చాలానే ఆలోచిస్తున్నారు, బట్ క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడతాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ బ్యాక్ స్టాబింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు అంటే, యూనివర్సు ఇచ్చిన కార్డు డెత్. ఇక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఉన్న లైఫ్లో వాళ్ళకి హార్ట్ బ్రేక్ జరిగింది, పెయిన్ అనేది ఫీల్ అవుతున్నారు, సపరేషన్ అనేది అయ్యింది. అక్కడ చాలా విధాలుగా వాళ్ళకి ఏం కావాలో అది పోగొట్టుకున్నారు. వాళ్ళు ఎట్లా అంటే అబద్ధాలతోటి బతుకుతూ ఉన్నారు. అక్కడ ఒక షాకింగ్ న్యూస్ అనేది వాళ్ళు వినడం జరిగింది. అక్కడ ఉన్న పర్సన్స్ గురించి అయ్యుండొచ్చు, సంథింగ్ ఏదో కానీ వాళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ అనేది తెలిసింది. అంటే వాళ్ళు ఎలాంటి పర్సన్స్ అని అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. వాళ్ళు అందుకే మీ లైఫ్లో డెత్ అయిపోయింది, ఇంకా నాకు ఈ రిలేషన్షిప్పే వద్దు అనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. మళ్ళీ మీ రిలేషన్షిప్ని న్యూ బర్త్ చెయ్యాలి అని అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ ది డెక్ జడ్జిమెంట్. మీకు న్యాయాన్ని చేయాలి, మీకు అన్యాయం చేశానని తనకి బాగా తెలుసు. కాకపోతే తను సేఫర్ సైడ్ చూసుకొని వెళ్ళిపోవడం వల్ల అలా తను మీకు అన్యాయం చేశాను అని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తెలిసింది, ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ నిజస్వరూపం వాళ్ళకి తెలియడం వల్ల ఈ మైండ్లో ఒక
అవేకనింగ్ అనేది జరిగింది మీ పర్సన్ మైండ్లో. ద చేజర్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు మీరు ఏమనుకున్నారు అంటే వాళ్ళు తన మీద మీరు తన మీద డిపెండ్ అయ్యి ఉన్నారు అని అనుకున్నారు. కానీ ఆ పర్సన్ ఏంటి అంటే తనే మీ మీద డిపెండ్ అయి ఉన్నారు అప్పుడు. అది వాళ్ళకి తెలియలేదు. అందుకే వాళ్ళు ఏమనుకున్నారు అంటే నా నా పర్సన్ నా మీదే డిపెండ్ అయి ఉన్నారు కాబట్టి నేను వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు మళ్ళీ నన్ను చేంజ్ చేస్తారు, మళ్ళీ నన్ను బతిమలాడుకుంటారు అని అనుకున్నారు. కానీ మీరు ఒక స్ట్రాంగ్ అండ్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ కాబట్టి మీరు బతిమలాడలేదు అని నేను చెప్పను. బతిమలాడి ఉంటారు, చేసి ఉంటారు, అలసిపోయి ఉంటారు, ఇంకా పరిగెత్తలేక మీకు ఊపిరాడని సిచ్యువేషన్లోనే మీరు స్టాప్ అయ్యారు. ఇక్కడ ఎనర్జీని బట్టి చూస్తే అదే కనిపిస్తూ ఉంది. మీరు ఇండిపెండెంట్గా మీ లైఫ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని మీ భుజాల మీద వాళ్ళ బాధ్యతలన్నింటినీ వేసుకొని మీరు మోస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్గా మీరు ఏదైనా డెసిషన్ తీసుకునే పర్సన్, అలాంటి పర్సన్ మీరు ఇప్పుడు చేయడం మానేసేటప్పటికి వాళ్ళకి ఒక భయం అనేది ఏర్పడింది. ఎందుకు భయం ఏర్పడింది? మీరు ఎక్కడ తన లైఫ్లోంచి చేజారిపోతారు అన్న ఒక భయం అయిండొచ్చు. తను ఆ కోడిపెండెన్సీ లేదు నా మీద, నా పర్సన్ నా మీద డిపెండ్ అవ్వటం లేదు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీరు ఎందుకు కనిపిస్తున్నారు? మీరు పడ్డ బాధ పడి 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 ఇంకా మీకు ఆ బాధని కూడా వేరే వాళ్ళకి చూపించాలని మీరు అనుకోవటం లేదు అసలు. అందుకు మీరు హ్యాపీగా ఉన్నట్లు పోర్ట్రేట్ చేస్తున్నారు. మీ పెయిన్ని మీరు రిలీఫ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకు అంటే ఎన్ని రోజులు పెయిన్ పడ్డా కానీ అది ఫిజికల్గా మెంటల్గా మీకు స్ట్రెస్ అయిపోతూ ఉంది కాబట్టి. అందుకే ఆ పర్సన్కి తను చేసిన తప్పేంటి అనేది తనకి అర్థమయ్యింది. ఆ అర్థమైన సిచ్యువేషన్లోనే మిమ్మల్ని కావాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కట్ డౌన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ ఎందుకు అంటే వాళ్ళు అక్కడున్న ఏదైనా కానీ అక్కడున్న థింగ్స్ ఏవైనా కూడా వాళ్ళు అనుకున్న విధంగా లేవు, టోటల్గా డిఫరెంట్గా ఉన్నాయి. అందుకు వాళ్ళు ఏంటి అంటే అక్కడ ఉండలేకపోతున్నారు, అలాగని మీ దగ్గరికి రాలేకపోతున్నారు. అక్కడ సైలెంట్ జోన్లోకి వెళ్ళారు వాళ్ళు ఇప్పుడు. అంటే అక్కడ మాట్లాడడానికి లేదు, ఇంకా వాళ్ళకి మాట్లాడితే పోట్లాడాలి అంతే. అక్కడి నుంచి బయటకు వచ్చేసేయాలి. ఇంకా రిలేషన్షిప్నే వద్దనుకోవాలి. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కూడా ఆ బంధాలను తెంచుకొనే వచ్చేసేయాలి. అలా ఉంది ఇప్పుడు అక్కడ సిచ్యువేషను. అందుకు వాళ్ళు ఏంటంటే సైలెంట్ జోన్లోకి వెళ్ళారు. అగైన్ మీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు అంటే మీకు సైలెంట్గా ట్రీట్మెంట్ అనేది ఇచ్చారు. మీకు ఫస్టే వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తూ మిమ్మల్ని అవాయిడ్ చేసుకుంటూ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయారు. అంటే మీకు వాళ్ళు చూపించినప్పుడు మీకు అర్థం కాలేదు. అంటే నా పర్సనే కదా, తప్పు చేశారులే అని ఫస్ట్ ప్రతిదీ మీరు ఎక్స్క్యూజ్ చేసుకుంటూ మీరు క్షమించుకుంటూ వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళకి అది ఏమంటే వాళ్ళకి ఎలా అయ్యిందంటే అలుసుగా అయ్యింది కాబట్టి వాళ్ళు మీ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్లో కూడా వాళ్ళు వేరే వాళ్ళకి అలుసైపోయారు. ఎందుకు అంటే మనం ఏదైనా ఇస్తూ ఉంటే దానికి వాల్యూ ఉండదు. అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే వాల్యూ, అవసరం లేనప్పుడు ఇచ్చామనుకోండి దానికి వాల్యూ ఉండదు. అందుకే ఇప్పుడు మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు, తను ఇన్మెచ్యూర్గా ఎందుకు ఆలోచించాను, ఇప్పుడు మెచ్యూర్గా ఆలోచించాలి, తను మీ లైఫ్లోకి రావాలి, మీతో రీయూనియన్ చేసుకోవాలి, మీతో ఉంటేనే తనకి అబాండెన్స్ ఉంటుంది అని తనకి అర్థమయ్యింది. అంటే ఒక లక్ అనేది మీతో ఉంటేనే వాళ్ళకి ఉంది అనేది తనకు తెలిసింది. ఎందుకు తెలిసింది? అక్కడున్న సిచ్యువేషన్ ఏదైనా అయిండొచ్చు, అక్కడున్న సంథింగ్ రీజన్స్ ఏవైనా అయిండొచ్చు. ఆ రీజన్స్ వల్ల వాళ్ళు చాలా లైఫ్ని బడన్గా ఫీల్ అవుతున్నారు.
ఆ బడన్ ఎలా ఉంది అంటే తను మోయలేకపోతున్నారు. ఇంతకుముందు మీరున్నప్పుడు కూడా చాలామందికి ఈ మ బడన్ ఉండింది. కానీ వాళ్ళకి అనిపించలేదు. ఎందుకు అంటే వాళ్ళకి అది హ్యాపీగా అనిపించింది. అంటే మీరున్నారు కదా! మీలో ఉన్న పాజిటివ్‌నెస్ వాళ్ళకి హ్యాపీనెస్‌ని తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా సారీ అండి. హ్యాపీనెస్‌ని తీసుకొచ్చింది కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళ లైఫ్‌ని ఎంజాయ్‌మెంట్‌గా తీసుకుంటూ హ్యాపీగా డీల్ చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ స్వాడ్ అండ్ రోజ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే అక్కడున్న సిచ్యువేషన్లో వాళ్ళు ఏది చేయలేకుండా చేతులు కాళ్ళు కట్టేస్తే ఒక పర్సను ఆలోచనలు మాత్రమే మూవ్ అవుతాయి, కానీ మనిషి ఫిజికల్గా మూవ్ అవ్వలేరు. అలాంటి బందీఖానాలో ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది వాళ్ళకి. అందుకే వాళ్ళకి ఇప్పుడు ఏమయ్యిందంటే మీకు ఏమి ఇవ్వడం వల్ల తను ఈ విధంగా ఫీల్ అవ్వాల్సి వచ్చింది, మీకు ఏమి అన్యాయం చేస్తే దేవుడు నాకు ఇది ఇచ్చారు అనేది ఫీల్ అవుతూ ఉన్నారు. తను ఏంటంటే తనకు ఒకటి ఇప్పుడు క్లారిటీ వచ్చింది, నిజమేంటో తెలిసింది. ఈ ఏ విధంగా అయినా దీన్ని చేంజ్ చేయాలి, ఈ ప్యాటర్న్ని ఇలాగే వెళ్ళనివ్వకూడదు, నా పర్సన్ అక్కడ బాధపడకూడదు, అందరితో మాటలు పడకూడదు అని తను నిజాయితీగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ప్రొటెక్షన్ అంటే ఇవ్వాలి అని అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి అది చూడండి. మీకు కాలర్ మెసేజ్ చేయాలి, లేదు అంటే మీ నుంచి అయినా కూడా తను కాలర్ మెసేజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే తన విలువ ఎక్కడ తగ్గిపోతుందో అన్న ఒక ఇన్నర్ ఫీలింగ్ కూడా వాళ్ళకు ఉంది. అంటే ఎక్కడో మనిషికి అనేది అహంకారం ఉంటుంది కదా, ఈగో లేకపోతే మనుషులు బతకలేరు. అన్నమైనా మానేస్తారు కానీ ఈగో మాత్రం మానేరు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 90% పీపుల్స్ చేసే పని అదే. ఈగోని పక్కన పెడితే ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది, రియల్గా చెప్తున్నా. కానీ ఆ ఈగో వల్లనే ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని చూడండి. ఇప్పుడు పాకిస్తాన్కి మనకి యుద్ధం జరుగుతుందన్నా కానీ వాళ్ళు మన మీద జెల్సీగా ఫీల్ అవ్వడము, ఈగో పోవడము, అదన్నీ అంతే. ఒకరు ఏదైనా కూడా ఈగోని పక్కన పెడితే అన్నీ మంచిగా అవుతాయి. ఒక సెకండ్ అండి, కార్డ్ కింద పడింది, కార్డ్ తీసుకుంటాను. ఇక్కడ సిడక్షన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే అబ్బా ఎంత అక్యురేట్గా ఆన్సర్ ఇచ్చారు యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. మీరు కూడా క్లైమ్ చేసుకోండి. ఎందుకు అంటే వాళ్ళు ఎలా అంటే తనకి మల్టిపుల్ చాయిసెస్ అంటే చాలా ఇష్టం. అంటే ఇక్కడ హ్యాపీగా ఉంటే ఈ హ్యాపీనెస్ని ఎక్కువ రోజులు కంటిన్యూ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇక్కడ నుంచి ఇంకొక దాంట్లోకి జంప్ అవ్వడం ఇష్టం. అలాంటి పర్సన్ అక్కడ ఏంటి అంటే ఏదో తెలియని అట్రాక్షన్ వాళ్ళకి. అక్కడ ఉన్న పర్సన్స్ ఏమి అట్రాక్షన్ చూపించారో అది మనీ పర్పసా లేకపోతే ఫిజికల్గానా ఎమోషనల్గానా తెలియదు. కానీ అలాగ అట్రాక్షన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం వల్ల అక్కడ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి హార్ట్ బ్రేక్ అనేది జరిగింది. తను ఉన్న సిచ్యువేషన్లో పెయిన్ అనేది అక్కడున్న పర్సన్స్ పెయిన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు? మీకు చేసిన ద్రోహానికి యూనివర్స్ డివైన్ ఏం చేస్తుంది? డబల్ పెయిన్ అనేది ఇస్తుంది. ఇక్కడ చూడండి. అందుకే వాళ్ళు ఎమోషనల్గా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ను వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్గా ఉంది. పెయిన్ అనేది ఎక్కువగా అనిపిస్తూ ఉంది. ఎమోషనల్గా వాళ్ళు ఫుల్ఫిల్మెంట్ లేదు అక్కడ. అందుకు వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ గురించి ఆలోచనలు ఎక్కువ అవడానికి కారణం ఏంటి అంటే మీరు సైలెంట్గా ఉండడం ఒకటి. అందుకే వాళ్ళకి డే టైం ఎవరికి ఎక్కువ గుర్తు రావండి. ఎందుకు గుర్తు రావని చెప్పండి?
మీకేమైనా ఐడియా వస్తుందా? డే టైము పనిలో పడి ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. ఆ పనులలో మనం నిమగ్నం అయ్యేస్తే కొన్ని ఆలోచనలు మన మనసుని అక్కడ కేంద్రీకరించాల్సి వస్తుంది. అంటే మనసుని అక్కడ ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోతాం. కాబట్టి మనకు వేరే థాట్స్ అనేవి ఉండవు. అందుకే అందరు చెప్తారు కదా, ఏదన్నా కన్నా ఎమోషనల్గా పెయిన్ ఉన్నప్పుడు నీలో ఉన్న స్కిల్స్ ఏమున్నాయో వాటిని బయటికి తీసి నువ్వు వాటి మీద పెట్టు, ఆ పెయిన్లోంచి నువ్వు బయటకు వస్తావు అని చెప్తాం కదా, అది అలా అనమాట. అందుకు వాళ్ళకి డే టైం ఎక్కువ గుర్తు రావటం లేదు. నైట్ అయ్యే లోపల మీ గురించి ఆలోచనలు చాలా తీవ్రంగా ఎక్కువైపోతున్నాయి. నాట్ టుడే. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ a great answer. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు ఏది డెసిషన్ తీసుకోవాలి అన్నా కూడా ఆ హీలింగ్ ప్రాసెస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు హీల్ అవ్వాలి. అందుకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ రోజు నేను ఏ డెసిషన్ తీసుకోలేను అనేది ఫీల్ అవుతున్నారు. మీకు చెప్పాలి అనుకుంటున్నారు. ఎందుకు అంటే తన చుట్టూ తన బౌండరీస్ గీసుకున్నారు. తను మీ వాళ్ళు ఉన్న సిచ్యువేషన్లో ఏ విధమైన ఆ థింగ్స్ని కరెక్ట్ చేయలేక వాళ్ళు అక్కడ బాధపడుతూ ఉన్నారో, వాళ్ళు ఇప్పుడు ఏంటిదంటే ఇప్పుడు మీతోటి కన్వర్జేషన్ చేయలేకపోతున్నారు. అందుకే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉన్నారు. మీతో మాట్లాడాలి అంటే వాళ్ళకి ఒక భయం అనేది వేస్తూ ఉంది. ఎందుకు భయం వేస్తూ ఉంది? వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కూడా వాళ్ళు అక్కడ కరెక్ట్ చేయలేక మీ దగ్గరకు వచ్చి మళ్ళీ మీతోటి డిస్టర్బ్ మైండ్ తోటి మాట్లాడి మళ్ళీ ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేసుకోవడం తనకి ఇష్టం లేదు. అంటే ఇప్పుడు మిమ్మల్ని వదులుకోవాలి అని అనుకోవటం లేదు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. అసలు ఆ సిచ్యువేషన్ కరెక్ట్ చేసుకుంటేనే మీ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండగలరు. ఎందుకు అంటే మీ రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళబోతుంది. ఇది ఇంతటితో ఏమి స్టాప్ కాలేదు. ఈ పెయిన్ అనేది మీకు డివైన్ ఇవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే, మీరు ఏదో బ్లాకేజెస్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో. ఆ బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవాలి. అందుకోసమే డివైన్ అనేది మీకు ఈ సపరేషన్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటి అంటే అదే. షాక్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మళ్ళీ చూడండి ద స్టార్ కార్డ్. ఇది మీరు ఊహించలేరు అసలు. రియల్గా మీ పర్సన్ ఇంత మారారు అని అంటే కూడా దానికి మీరు షాక్ అవుతారు. ఇప్పుడు ఎందుకు షాక్ అవుతారంటే తన లైఫ్లో సడన్ చేంజెస్ అనేవి జరిగాయి. అక్కడ ఏంటంటే వాళ్ళు అసలు థింక్ చేయలేదు, ఇలా జరుగుతుందని కూడా థింక్ చేయలేదు. చూడండి స్టార్టింగ్ కార్డే మనకి డెత్ కార్డ్ ఎందుకు వచ్చింది? అసలు మీ రిలేషన్షిప్ వద్దు అనుకొని వెళ్ళిపోయిన పర్సన్. కానీ వాళ్ళ లైఫ్లో జరిగిన చేంజెస్, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వల్ల తను చాలా మారడం జరిగింది. అసలు మీరే ఇప్పుడు ఊహించలేరు. అసలు నా పర్సనేనా మీ దగ్గరికి వాళ్ళు వచ్చి నిలబడితే కూడా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ చూస్తే మీరేమనిపిస్తుంది అంటే మీకు షీ ఆర్ హీ వాళ్ళు నా పర్సనేనా అనేది మీకు కూడా డౌట్ వస్తుంది. అంతగా వాళ్ళు చేంజ్ అయ్యారు. ఎందుకు చేంజ్ అయ్యారంటే వాళ్ళలో ఎలా చెప్పాలి, చాలా ట్రాన్స్ఫర్మేషన్, అంటే చాలా మారారు వాళ్ళు. అంటే మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు అసలు. చూడండి కింగ్ ఆఫ్ వాండ్స్. అందుకే వాళ్ళు థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఏ విధంగా చేరుకోవాలి, అసలు తనలో ఉన్న ఆలోచనల్ని, తనలో ఉన్న ప్రేమని ఏ విధంగా చూపించాలి మీకు అని టాకింగ్. చూడండి నెక్స్ట్ కార్డ్ చూడండి ఎంత రెజినేట్గా వచ్చిందో చూడండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. టాకింగ్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇక్కడ టాకింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వావ్, రియల్లీ ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. రియల్గా చెప్తున్న ఈ ఎనర్జీని మీరు క్లైమ్ చేసుకోండి. ఎందుకంటే మీ పర్సన్ మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనుకుంటున్నారు. నేను టాకింగ్కి క్లారిఫికేషన్ తీస్తే సేమ్ ఎనర్జీ ఉన్న కార్డ్ వచ్చింది.
వాళ్ళు ఇప్పుడు మీతోటి మాట్లాడడానికి చాలా కుతూహలపడుతూ ఉన్నారు. ఏంటంటే వెయిటింగ్ చేస్తున్నారు. మీకు ఎలా మెసేజ్ చేయాలి? ఎలా టెక్స్ట్ చేయాలి? ఎలా కాల్ చేయాలి? ఈమెయిల్ చేయాలా? ఏం చేయాలి? ఎలా నైట్ మొత్తం మాట్లాడాలి? ఏం ఈ ఈ నైటు 24/7 మాట్లాడినా కూడా ఇంక తన మనసులో ఉన్న భావాలు ఎండ్ అయిపోవు. తను చెప్పాలనుకున్నది ఎండ్ అయిపోదు. అంతగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు మీ గురించి. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని క్లైమ్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్‌లో రావాలి అని నేను కృష్ణని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ కృష్ణ కన్నా ఇష్టమైతే మీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని ఒకసారి నేమ్‌ని అక్కడ హరే కృష్ణ అని, ఓం సాయిరామ్ అని కానీ, ఓం శివాయ నమః అని కానీ, మీ ఇష్టదైవాన్ని అని ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అనండి. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అనుకున్న పర్సన్‌కి ఇప్పుడు మాట్లాడాలి అని వేరే వాళ్ళ దగ్గర మాట్లాడాలి అని ఎందుకు అనిపిస్తుంది? ఎందుకంటే తన లైఫ్‌లో జరుగుతున్న సడన్ చేంజెస్‌ని వాళ్ళు ఇప్పుడు మీ మీ వైపుగా పాజిటివ్ ఎనర్జీగా చేంజ్ అయ్యింది కాబట్టి. ఆ పాజిటివ్ ఎనర్జీని వాళ్ళు ఇప్పుడు మీకు డివైన్ కూడా అందించాలి అని అనుకుంటున్నారు. పోకర్ ఫేస్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు మీరిచ్చినప్పుడు వాళ్ళకి ఏమీ విలువ తెలియలేదు. వాళ్ళకి కూడా ఏమనిపించింది అంటే ఇదొక ఛాన్స్‌గా తీసుకున్నారు వాళ్ళు. మీ లైఫ్‌ని వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఇదొక ఆప్షన్ అంతే నాకు అని అనుకున్నారు. ఎక్కువ రిస్క్ పడకూడదు అని ఆలోచించారు వాళ్ళు. అదే అగైన్ ఏంటి అంటే తను ఏమి ఆప్షన్‌ని చూజ్ చేసుకున్నారో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. మీరు చూపిస్తున్న ప్రేమ అనేది కానీ, ఆప్యాయత కానీ, మ ఎలా ఎమోషనల్‌గా మీరిచ్చిన నీడ్స్ కానీ వాళ్ళకి ఏమనిపించింది అంటే ఇది ఓవర్‌గా అనిపించింది. అంటే మీరు ఎలా చేశారు అంటే ఎక్కువ ఇచ్చేసారనమాట. ఇచ్చేసే మీరు డ్రైన్ అయిపోవడం వల్ల తనకి ఆ విలువ అప్పుడు తెలియలేదు. ఇప్పుడు తెలిసింది. తను ఎలాంటి మిస్టేక్ చేశాను, తనకు తెలియకుండా ఎలాంటి ప్రమాదకరమైన సిట్యుయేషన్‌లో పోయి నేను ఇరుక్కున్నాను అనేది వాళ్ళకి అర్థమైంది. అప్పుడు రిస్క్ అనుకున్న లైఫ్‌ని ఇప్పుడు వాళ్ళు హ్యాపీగా మీతోటి డీల్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకివ్వని మీరిచ్చిన దాన్ని మళ్ళీ ఏ విధంగా మీకివ్వాలి అని ఆలోచిస్తున్నారు. ఎందుకు ఆలోచిస్తున్నారు? అక్కడున్న సిట్యుయేషను, అక్కడున్న పర్సన్స్ అయ్యుండొచ్చు, అక్కడున్న ఎన్విరాన్మెంట్ అయ్యుండొచ్చు. తనకి చాలా హెవీ అనిపిస్తూ ఉంది. తనకి దాన్ని నెత్తిన మొ మొయ్యలేకపోతున్నారు, భుజాల్లో మోయలేకపోతున్నారు. దాన్ని ఏ విధంగా అక్కడున్న సిట్యుయేషన్‌ని మూవ్ చేయాలి, అక్కడ దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది తనకు అర్థం కావటం లేదు. ఎందుకు అంటే మీరైతే ఏ ఏదైనా కూడా క్లారిటీగా చెప్పేవాళ్ళు. ఇది ఇలా ఉంటుంది లైఫ్ అనేది. వాళ్ళు అక్కడున్న సిట్యుయేషన్ వాళ్ళకి అలా లేదు ఇప్పుడు. ఇక్కడ సెల్ఫ్ ఇంటెలిజెన్స్ అని ఎందుకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయండి. టెంపరెన్స్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటి అనేది వాళ్ళకి అర్థమైంది. అసలు ఒక మనిషి మనకి వాల్యూ ఇస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తే వాళ్ళు ఎంత వరకు వెళ్ళగలరు అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమయ్యింది. వాళ్ళకి ఏంటి అంటే కొంచెము టైం అనేది హీలింగ్ టైం అనేది కావాలి కాబట్టి డివైన్ మీకు కూడా ఈ సపరేషన్ ఇచ్చిందండి. ఎందుకు అంటే వాళ్ళలో చాలా మీ మీద కరెక్ట్ అయిన వేలో మీకు వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, కరెక్ట్ అయిన ప్రేమని చూపించాలి, వాళ్ళు మీకు కరెక్ట్గా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి
అని అలా జరగాలి అంటే వాళ్ళు మీ నుంచి విడిపోవాలి. విడిపోతేనే మీ వాల్యూ తెలిసే వాళ్ళకి ఈ విధంగా తయారవుతారు. ఎందుకు అంటే మీ ఇద్దరి బంధానికి దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే మళ్ళీ మీరు వాళ్ళ గురించి ఆలోచించరు, వాళ్ళు మీ గురించి ఆలోచించరు. ఇది అసలు యాక్చువల్గా ఇక్కడ కరెక్ట్ చెయ్యడం కోసమే యూనివర్స్ మీకు ఈ పెయిన్ అనేది ఇచ్చింది. ఎందుకు అంటే ఇది ఒక నీడలాగా మన నీడ ఎలా ఉంటుందో ఆ నీడ ఆ విధమైన నీడ మనం ఏం తప్పు చేస్తామో ఆ నీడ అదే తప్పు చేస్తుంది. అంటే మనకు చూపిస్తుంది రిఫ్లెక్షన్, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అనేసి. అగైన్ చూడండి, అందుకే వాళ్ళకి లైఫ్ చాలా బర్డన్గా అనిపిస్తూ ఉంది. ఓల్డ్ స్కూల్ ఒక కార్డ్ తీసుకుందాం, క్లారిఫికేషన్ అసలు ఏంటి. ఎందుకు అంటే వాళ్ళకి ఇప్పుడు మీరు కావాలి అనిపిస్తుంది, మీకు కాలర్ మెసేజ్ చేయాలి అనిపిస్తుంది. ఇక్కడ ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. పాతగా మీరు ఏమిచ్చారు అదే సాంప్రదాయబద్ధంగా మీకు తిరిగి ఇవ్వాలి. అంటే అప్పుడు తను ఏమనుకున్నారంటే సొసైటీకి భయపడి ఉండొచ్చు, సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఏమైనా ఉండొచ్చు. వాటన్నిటికీ వాళ్ళు భయపడి మిమ్మల్ని అవాయిడ్ చేసి ఏదో సంథింగ్ హోల్డ్ చేసుకొని వాళ్ళ మనసులో మీకు క్లారిఫికేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు మీకు ఒక సొసైటీ పరంగా ఒక రిలేషన్షిప్ మీకు ఒక గుర్తింపు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు మీకు ఎందుకు మళ్ళీ కాలర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్నెస్ వెళ్ళిపోయింది. వాళ్ళు ఇప్పుడు ఒక పాజిటివ్ పర్సన్ లాగా తయారయ్యారు. అది ఎవరైనా అయ్యుండొచ్చు. ఇక్కడ నేను ఎవ్వరికి ఇంకొకటి చెప్తున్నానండి, ఇది మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఎందుకంటే నా వర్షన్లో నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాను కాబట్టి ఫ్లోలో నేను అన్ఫార్చునేట్గా చెప్తూ ఉండొచ్చు. అంటే నేను నా అవుటర్ పర్సన్ ఏంటంటే మేల్ అని చెప్పిండొచ్చు. కానీ మీరు ఎవరు చూస్తున్నారో వాళ్ళకి ఆపోజిట్ జెండర్ అని మీరు తెలుసుకోండి. అక్కడ ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ అది మీరు కన్వే చేసే దాంట్లో మీరు కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను మేల్ అని చెప్తున్నాను అనేసి మేము మేల్ చూస్తున్నాము ఫీమేల్ కాదా అని మాత్రం మీరు డౌట్ పడద్దండి. ఓకే, ఇది చిన్న క్లారిఫికేషన్ చెప్తున్నాను. ఇదండి ఓవరాల్గా మీ పర్సను నిద్రపోయేటప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. యూనివర్స్ కూడా మీకు చెప్పేది ఏంటంటే మీకు చూడండి, ఈ బటన్ వెనుకనే ద వరల్డ్ కార్డ్ ఉంది. మీ ఇప్పుడు సైకిల్ అనేది మీ ట్రావెలింగ్ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. అది పెయిన్ అయినా అయిండొచ్చు, ఏదైనా అయిండొచ్చు. ఇంకా న్యూ సైకిల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మీ జీవితంలో ఒక కొత్త ప్రయాణం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అది మిమ్మల్ని కాదు అనుకొని వెళ్ళిపోయిన పర్సనే. మీ రిలేషన్షిప్ ఎండ్ అయ్యింది అనుకున్న పర్సనే. బట్ ఇక్కడ ఇంకా కూడా క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకంటే మీరు వద్దు అనుకుంటే మీ పర్సన్ వచ్చిన తర్వాత హ్యాపీగా మాట్లాడేసి ఇది ఇంతటితో స్టాప్ చేద్దాము, మనం ఉందామా, ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకుందాము, లేదు అంటే ఈ రిలేషన్షిప్ని మళ్ళీ మూవ్ చేసేది వద్దు అని కూడా మీరు మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఆ క్లారిఫికేషన్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇవాళ నేను ఏంజల్ కార్డు ఒక్కటే తీద్దాం అనుకున్నాను. చూద్దాం అసలు ఏంజల్ 1 కార్డులో ఏం ఆన్సర్ చెప్తారు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. నేను ఒక్కటే కార్డు తీయాలనుకుంటున్నాను, మీరు ఒకటే కార్డులో నాకు మీనింగ్ చెప్పండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. హెల్ప్ఫుల్ పీపుల్. మీరు ఎవరికైనా హెల్ప్ చేయండి. ఆ పాజిటివ్నెస్సే మీకు అన్ని విధాలుగా పాజిటివ్నెస్ని తీసుకొస్తుంది. మీకు ఇంకా ఏమన్నా డౌట్ ఉంటే మీ ఏంజల్స్ని అడగచ్చు. ఏంజల్సే మీకు, మీలో ఉన్న ఏంజలే మీకు సమాధానం చెప్తుంది. ఇప్పుడు అసలు చూద్దాము, మీ
పర్సన్ నేమ్స్ ఏమొస్తాయి ఇప్పుడు అనేది. క్యూ ఈ వి డబ్ల్యూ సి జే ఎస్ వై యు టీ. ఇదండి, ఇవి మీ పర్సన్స్ నేమ్స్. మీకు ఎంతమందికి ఈ రీడింగ్ రిజనేట్ అయిందో అంతమంది తీసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు లీవ్ చేసేసేయండి. ఏది పెయిన్గా మాత్రం తీసుకోవద్దు దయచేసి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, ఏది పెయిన్ మాత్రం తీసుకోవద్దు. నా రీడింగ్ వల్ల మీరు ఎవరు పెయిన్ అనుభవించడం నాకు ఇష్టం లేదు. ఇందులో రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేసేసి రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి. అస్సలు ఏది నాకు రిజనేట్ కాలేదు అంటే సారీ అండి, అసలు ఏది నాకు రిజనేట్ కాలేదు అంటే కన్నా మీరు ఈ రీడింగ్ మీది కాదు అనుకోండి. నెక్స్ట్ మీకు అక్యురేట్గా రీడింగ్ వస్తుంది, అప్పుడు మీ రీడింగ్ అనుకోండి. ఇది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూశానని ఫీల్ అవ్వండి, కానీ పెయిన్ మాత్రం దయచేసి పెయిన్ మాత్రం తీసుకోవద్దండి కృష్ణ. దయచేసి ఎవరికి ఆ పెయిన్ అనేది ఇవ్వద్దు కృష్ణ. నేను ఒకటే అడుగుతున్నాను, నా కృష్ణని కానీ నా తమ్మిదే టైంని కానీ. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అయిందని అనుకుంటూ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.